శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మ పలికించేటువంటి అద్భుతమైన వాక్కు గురించి, అమ్మ మనకిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశం గురించి ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము. అసలు ఎలా పలికితే అమ్మని ఎలా పిలిస్తే పలుకుతుంది, పిలిచిన వెంటనే ఎలా వరాన్ని ఇస్తుంది ఆ తల్లి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాము. అది కూడా అమ్మ మాటలతోనే. అమ్మ ఎలా పలుకుతుందో తెలుసా తల్లి నీకు? బిడ్డ, ఈ హారతి తీసుకో. హారతి వెలుగులు నీ జీవితంలో కూడా వెలుగులమయం చేస్తాయి. ఈ వారాహి అమ్మ ఉండగా ఇంకా భయం ఎందుకు బిడ్డా? అమ్మ మాటని ఒక్కసారి ఆలకించి అమ్మ వైపు చూడు. నీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మనస్సులో అమ్మని ధ్యానించుకుంటూ ఒక్కసారి అమ్మని అడుగు. నీ కోరిక తీరకపోతే అప్పుడు పక్కకి తిరిగి చూడు. అంతే తప్ప నాకెవ్వరూ లేరు, నాకేమీ చెయ్యట్లేదు అని బాధపడటం, చింతించటం మానివేయి. నీకు ఉన్నటువంటి దిష్టి అంతా తొలగిపోయి సిరి సంపదలు వచ్చే రోజులు తొందరలోనే రాబోతూ ఉన్నాయి. నేను ఉన్నాను కదా లెక్క కట్టి మరి అన్ని విజయాలు ఇచ్చేయటానికి. నువ్వు దిగులు పడకుండా అమ్మని స్మరించుకుంటే చాలు. మరచిపోకుండా అమ్మ నామస్మరణ చేసినా చాలు. అంతటితో నీకున్నటువంటి బాధ్యత తీరిపోతుంది. మిగతా బాధ్యత అంతా కూడా నాదే. ఇవాళ శని త్రయోదశి కాబట్టి అమ్మవారిని మనస్సులో తలుచుకో. ఎందుకంటే నీకున్న సకల శని దోషాలు తొలగిపోయేలాగా చేస్తాను. తరువాతి రోజు ఆదివారం అమ్మకి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి అమ్మని మనస్సులో ధ్యానించుకో. నీకు ఏమి కావాలో అవి, నీకు అవసరమైన వాటన్నింటినీ కూడా నీ వాకిట్లో తెచ్చి ఇస్తాను. ఇలా ఎప్పుడైతే అమ్మని మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముతూ అమ్మని అడుగుతావో, నమ్మిన మరు నిమిషం ఆ తల్లి నీకై పరుగున వస్తుంది. నేను ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నా వింటున్నావా బిడ్డ? చేస్తున్నావా? ఒక్కటన్నా మంత్రం చదువుతూ ఉన్నావా? అమ్మ ముద్రని ఒక్కసారి వేసుకో. అమ్మ మాటలను, అమ్మ ఒక్క ముద్రను ఎప్పుడైతే నువ్వు మరచిపోతావో ఆ మరు నిమిషం కష్టాలన్నీ కూడా నిన్ను తరమటం ప్రారంభిస్తాయి. కానీ నువ్వు ఏమి చెయ్యకపోయినా, ఎలాంటి పనులు చెయ్యకపోయినా అమ్మ నామస్మరణ చేసిన మరు నిమిషం నీకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. అందులోనే నీకు అమ్మ యొక్క ప్రేమ బాధ్యత కనపడుతూ ఉంటుంది. ఇవాళ అమ్మవారు నీకు ధనలక్ష్మి రూపంలో దర్శనమివ్వబోతూ ఉన్నారు. అమ్మని దర్శించుకున్న తరువాత నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నేను చూస్తూనే ఉన్నాను నీకు ఆలస్యం అవుతున్నాయి అని తొందరపడి ఏ నిర్ణయము తీసుకోకు. నీకు ఈ అమ్మ ఉంది మర్చిపోకు అని కొంచెం ఆలస్యం అయినా కూడా నీకు కావలసినటువంటి, నీకు అవసరమైనటువంటి దానిని నేను అద్భుతంగా వరంగా నీకు ఇవ్వబోతూ ఉన్నాను. నువ్వు పొందాలి అనుకున్నది అతి త్వరలో నీ దగ్గరికి రాబోతూ ఉంది. అలాగే నా బిడ్డ జోలికి రావాలి అంటే నన్ను దాటి చూడాలి ఎవ్వరైనా కూడా. నీకు ఈ అమ్మ ఉంది అని నువ్వు ఎప్పటి నుంచి అనుకోవటం ప్రారంభిస్తావో ఆ మరు నిమిషమే నీకున్న శత్రువులు కూడా నిన్ను చూసి భయపడేలాగా చేస్తాను. నీకున్నటువంటి సమస్యలు కూడా నన్ను దాటి రావటానికి ఆలోచింపేలాగా చేస్తాను. ఎప్పుడైనా సరే అమ్మగా అమ్మ చెప్తున్న ప్రతి మాట కూడా నువ్వు వింటూ చేస్తూ ఉండు. ఒక్క 10 నిమిషాల పాటు అమ్మ యొక్క నామాన్ని, అమ్మ యొక్క ముద్రని వేసుకొని
ప్రతిరోజు కూడా అమ్మని ధ్యానించు. అంతకు మించి నువ్వు చేయవలసినది మరొక్కటి ఏమీ కూడా లేదన్నమాట. నువ్వు అడగకుండా ఇచ్చే ఈ అమ్మ ఉండగా నువ్వు ఇంకా బాధపడవలసినటువంటి అవసరము కూడా లేదు. నిన్ను చూసి ఎగతాళి చేసిన వారంతా కూడా నీకై ఎదురు చూసే సమయం అనేది ఈరోజు ఆసన్నమవ్వబోతూ ఉంది. ఇకపై నుంచి నీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అద్భుతమైన గడియలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మి అమ్మా అని తలుచుకుంటావో నేను నీకు చేయలేనిదంటూ కూడా ఏమీ ఉండదు. పరిస్థితులను చూసి భయపడద్దు. ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు. ఒకరికి భయపడి వెనకడుగు వేయొద్దు. నీకు తోడుగా నేనున్నాను. ఈ అమ్మ నీ అందుబాటులోనే ఉంది. ఈ అమ్మ నీ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది అనే విషయాన్ని మాత్రం నువ్వు జ్ఞాపకం పెట్టుకో. నీ కంట నీళ్లు పెట్టించే వాళ్ళని, నిన్ను నిమిషం కూడా సంతోషంగా చూడలేని వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. కంట కన్నీరు ఊరికే రానివ్వకు. బలంగా నిలబడు. ఎదురుగా విజయంతో నిలబడు. కంట కన్నీరు పెట్టించిన వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళ మీద పడేలాగా చేస్తాను. మళ్ళీ జీవితంలో నీ జోలికి రాకుండా ఉండేలాగా చూస్తాను. నువ్వు కోరుకున్నవి ప్రతిదీ కష్ట సుఖాల్లో నీ బాధల్లో తీర్చటానికి ఈ అమ్మ ఎప్పుడూ ఉంటుంది అని గుర్తుంచుకో. ఈరోజు అమ్మ దర్శనం నువ్వు చేసుకోగలిగితే జీవితాంతం ఈ అమ్మ నీకు తోడుగా ఉంటుంది. తోడుగానే ఉంటాను అని ఎప్పుడు మాట ఇస్తానో ఆ నిమిషము నుంచి నీ జీవితాంతం ఈ అమ్మ నీ పక్కనే ఉంది అనే విషయాన్ని అస్సలు మరవద్దు. అది ఎప్పటికైనా కూడా. అయితే నువ్వు మాత్రం ఎప్పుడూ మంచి నడవడికతో మంచి బుద్ధి కలిగి ఉండవలసి ఉంటుంది. చెడు మార్గాలలో ప్రవేశించి చెడు ప్రవర్తనతో కూడినటువంటి పనులు చేసి అమ్మా నువ్వే దిక్కు అని అస్సలు అనకూడదు. ఎప్పుడు మంచి మార్గంలో ప్రయాణించినట్లయితే ఈ తల్లి నీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకో. నిన్ను కన్నది నేనే అని నీ బిడ్డకు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఏమి కావాలో అనే విషయాన్ని కూడా ఈ అమ్మకి తెలుసు అనే విషయాన్ని నువ్వు గ్రహించు. నన్ను గమనిస్తున్నావో లేదో నా ఆయుధాలు అన్నీ కూడా నీ ఇంట్లో నువ్వు పెట్టేటువంటి దీపంలో ఉన్నటువంటి వెలుగులో కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా నీకు ఒక రకమైన భరోసాని కలుగచేస్తాయి. అవి చూసిన వెంటనే అమ్మ నీతోటే ఉంది, అమ్మ నీ చుట్టూ ఉంది అనే విషయాన్ని నువ్వు గ్రహించు. నిన్ను 1000 కళ్ళతో నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. నాకు తెలియదు అని అనుకొని పొరపాటు అస్సలు పడవద్దు. ఈ తల్లి నీ వెంట ఉండి నీకు మంచి జరిగేలాగా చేస్తుంది. నీ సమస్యలను దూరం చేస్తుంది. నీ తోడుగా ఉంటుంది.